నెంబర్ 12 యూ ముంబా టీమ్. యూ ముంబా టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా అయితే 7 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఎలైట్ రిటైన్స్ లో ఇద్దరిని, యంగ్ రిటైన్ లిస్ట్ లో ఒక్కరిని, న్యూ యంగ్ ప్లేయర్స్ లో మొత్తంగా 4 అయితే రిటైన్ చేశారు. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇంకా యూ ముంబా టీమ్ ఎలైట్ రిటైన్ లిస్ట్ లో అయితే అమీర్ మహమ్మద్ ని, రింకున్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా రిటైన్ యంగ్ ప్లేయర్స్ లో వచ్చేసి శివం అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా న్యూ యంగ్ ప్లేయర్స్ రిటైన్ లో వచ్చేసి బిట్టుని, గోకుల్ కన్నన్ ని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ముకిలన్ అండ్ సోంబీర్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇదే యూ ముంబా టీమ్ రిటైన్ చేసుకున్నటువంటి 7 ప్లేయర్స్ లిస్ట్ ఫర్ ప్రో కబడ్డీ సీజన్ 11. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 11 తెలుగు టైటన్స్ టీమ్. తెలుగు టైటన్స్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా అయితే 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఎలైట్ ప్లేయర్స్ లో ఇద్దరిని, న్యూ యంగ్ ప్లేయర్స్ లో అయితే 4 రిటైన్ చేసుకున్నారు. ఆ ప్లేయర్స్ ఎవరో చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో తెలుగు టైటన్స్ టీమ్ అయితే శంకర్ గదాయిని అండ్ అజిత్ పవర్ అయితే రిటైన్ చేశారు. ఇంకా న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో వచ్చేసి అంకిత్ ని, ఓంకార్ పాటిల్ ని, పర్ఫుల్ జవారేని, సంజీవిని అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఇదే తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి 6 ప్లేయర్స్ రిటైన్ లిస్ట్. ఇంకా నెంబర్ 10 జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్. జైపూర్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే మొత్తంగా 5 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఎలైట్ ప్లేయర్స్ లో ఇద్దరు, న్యూ యంగ్ ప్లేయర్స్ లో ఇద్దరిని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్స్పెక్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ లో ఒకరినైతే రిటైన్ చేసుకున్నారు. ప్లేయర్స్ ఎవరో చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో మాత్రం అర్జున్ జైస్వాల్ ని, రజియాన్ అయితే రిటైన్ చేశారు. ఇంకా రిటైన్ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో మాత్రం అంకుష్ ని అండ్ అభిషేక్ ని అయితే రిటైన్ చేశారు. న్యూ యంగ్ ప్లేయర్స్ లో అయితే అజిత్ ని అయితే రిటైన్ చేశారు. సో ఇదే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి రిటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్. నెంబర్ 9 యూపీ వెదర్స్ టీమ్. యూపీ వెదర్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా అయితే 6 ప్లేయర్స్ ని రిటైన్ చేశారు. రిటైన్ యంగ్ ప్లేయర్స్ లో ముగ్గురిని, న్యూ యంగ్ ప్లేయర్స్ లో ముగ్గురిని అయితే రిటైన్ చేశారు. సో ఆ ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాము. రిటైన్ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో అయితే సుమిత్ ని, సురేందర్ గిల్ ని, ఆశు సింగ్ ని అయితే రిటైన్ చేశారు. ఇంకా న్యూ యంగ్ ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ లో అయితే గగన్ ని, హితేష్ ని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ శివం చౌదరిని అయితే రిటైన్ చేశారు. ఇదే యూపీ వెదర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి రిటైన్ చేసుకున్నటువంటి 6 ప్లేయర్స్ లిస్ట్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 8 వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి మొత్తంగా అయితే 7 ప్లేయర్స్ ని రిటైన్ చేశారు. ఎలైట్ ప్లేయర్స్ లో ముగ్గురిని రిటైన్ చేస్తే, న్యూ యంగ్ ప్లేయర్స్ లో అయితే 4 రిటైన్ చేశారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో మాత్రం ఆశు మాలిక్ ని, నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విక్రాంత్ అయితే రిటైన్ చేశారు. ఇంకా న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఆశు సింగ్ ని, హేమంత్ పటేల్ ని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మోను అండ్ యోగేష్ అయితే రిటైన్ చేశారు. ఇదే దబాంగ్ ఢిల్లీ కేసీ రిటైన్ చేసుకున్నటువంటి 7 ప్లేయర్స్ లిస్ట్ ఫర్ ప్రో కబడ్డీ సీజన్ 11. ఇంకా నెంబర్ 7 బెంగళూరు బుల్స్ టీమ్. బెంగళూరు బుల్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 8 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో ముగ్గురిని, యంగ్ ప్లేయర్స్ లో ఒక్కరిని, న్యూ యంగ్ ప్లేయర్స్ లో మొత్తంగా 4 అయితే రిటైన్ చేసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో మాత్రం సాహిల్ ని, రోహిత్ కుమార్ ని అండ్ సుబ్రహ్మణ్యన్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా రిటైన్ యంగ్ ప్లేయర్స్ లో వచ్చేసి ఒకే ఒక ప్లేయర్ అయితే రిటైన్ చేసుకున్నారు, సౌరవ్ నందల్. ఇంకా న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో వచ్చేసి ఆదిత్య పవర్ అండ్ కుమార్ ని అండ్ బాబుని అండ్ ప్రతీక్ అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఇదే బెంగళూరు బుల్స్ టీమ్ రిటైన్ చేసుకున్నటువంటి 8 మెంబర్స్ ప్లేయర్స్ లిస్ట్ ఫర్ ప్రో కబడ్డీ సీజన్ 11. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్. ఇంకా గుజరాత్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా అయితే 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఎలైట్ రిటైన్ ప్లేయర్ లిస్ట్ లో ఇద్దరిని, యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఇద్దరిని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఒక్కరిని. సో వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో బాలాజీ డీని, జితేందర్ యాదవ్ అయితే రిటైన్ చేశారు. ఇంకా రిటైన్ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో ప్రతీక్ దహియాని అండ్ రాకేష్ అయితే రిటైన్ చేశారు. ఇంకా ఎక్స్పెక్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ లో అయితే నితిన్ ని రిటైన్ చేశారు. సో ఇంకా ఇదే గుజరాత్ జైంట్స్ యొక్క 5 ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ ఫర్ ప్రో కబడ్డీ సీజన్ 11. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 5 పాట్నా పైరేట్స్ టీమ్. పాట్నా పైరేట్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా అయితే 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో అయితే ఇద్దరిని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యంగ్ ప్లేయర్స్ లో ఒక్కరిని, ఎక్స్పెక్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ లో అయితే మొత్తంగా అయితే 3 రిటైన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో మాత్రం అంకిత్ ని అండ్ సందీప్ కుమార్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా యంగ్ ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ లో అయితే మనీష్ ని ఒక్కరిని రిటైన్ చేసుకున్నారు. ఇంకా ఎక్స్పెక్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో సుధాకర్ ని, కృణాల్ ని అండ్ అభినందన్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇదే పాట్నా పైరేట్స్ 5 ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ ఫర్ ప్రో కబడ్డీ సీజన్ 11. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి బెంగాల్ వారియర్స్ టీమ్. బెంగాల్ వారియర్స్ టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే మొత్తంగా 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ లో ఇద్దరిని, ఎక్స్పెక్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో అయితే మొత్తంగా 4 రిటైన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాము. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో విశ్వాస్ ని, నితిన్ ని, న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో శ్రేయాస్ ని, ఆదిత్య షిండే ని, అర్జున్ షిండే ని అండ్ మహీన్ అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఇదే బెంగాల్ వారియర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి రిటైన్ చేసుకున్నటువంటి 6 ప్లేయర్స్ లిస్ట్. ఇంకా నెంబర్ 3 హర్యానా స్టీలర్స్ టీమ్. హర్యానా టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఏకంగా 9 మంది ప్లేయర్స్ అయితే రిటైన్ చేశారు. ఇది మాత్రం చాలా పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. ఎలైట్ రిటైన్ లిస్ట్ లో రాహుల్ సేత్పాల్ ని, గనిమగర్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా రిటైన్ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో వినయ్ ని, జైదీప్ ని, మోహిత్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా ఎక్స్పెక్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో వచ్చేసి జయాని, హర్దీప్ ని, శివం పటారే అండ్ విశాల్ అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఇదే హర్యానా స్టీలర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి రిటైన్ చేసుకున్నటువంటి 9 ప్లేయర్స్ లిస్ట్. ఇంకా నెంబర్ 2 తమిళ్ తలైవాస్ టీమ్. తమిళ్ తలైవాస్ టీమ్ అయితే ఏకంగా ప్రో కబడ్డీ సీజన్ 11 కి 11 మంది ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఎంటైర్ ప్రో కబడ్డీ సీజన్ 10 స్క్వాడ్ ని మొత్తం వాళ్ళైతే రిటైన్ చేసి పెట్టుకున్నారు. న్యూ యంగ్ ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ లో వచ్చేసి నితేష్ కుమార్ ని, నితిన్ సింగ్ ని, రోనక్ సింగ్ ని, విశాల్ చాహల్ అయితే రిటైన్ చేశారు. ఇంకా యంగ్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ లో వచ్చేసి నరేందర్ కండోలాని, సాహిల్ ని, మోహిత్ ని, ఆశీష్ ని, సాగర్ ని, ఇంకా హిమాన్షు ని, అభిషేక్ అయితే రిటైన్ చేశారు. సో ఇదే ప్రో కబడ్డీ సీజన్ 11 కి తమిళ్ తలైవాస్ టీమ్ రిటైన్ చేసుకున్నటువంటి 11 మంది ప్లేయర్స్ లిస్ట్. ఇంకా నెంబర్ 1 లో వచ్చేసి పునేరి పల్టన్స్ టీమ్, ది డిఫెండింగ్ ఛాంపియన్స్. పూణే టీమ్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఏకంగా 12 మంది ప్లేయర్స్ అయితే రిటైన్ చేశారు. సో ఇదే ప్రో కబడ్డీ సీజన్ 11 కి హైయెస్ట్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నటువంటి టీమ్. ఇంకా పూణే టీమ్ ఎలైట్ రిటైన్ లిస్ట్ లో అభిషేక్ నటరాజన్ ని, గౌరవ్ కత్రే ని రిటైన్ చేశారు. ఇంకా న్యూ యంగ్ ప్లేయర్స్ లిస్ట్ లో వచ్చేసి శివ
శివాజీని, నితిన్ ని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తుషార్ ని, వైభవ్ ని అయితే రిటైన్ చేశారు. ఇంకా యంగ్ ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ లో వచ్చేసి ఆదిత్య షిండేని, ఆకాష్ షిండేని, మోహిత్ గోయత్ ని, అస్లాం ఇనామ్దార్ ని, పంకజ్ మోహితేని, సంకేత్ సావంత్ ని అయితే రిటైన్ చేసి పెట్టుకున్నారు. రియల్లీ వీళ్ళైతే చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించి మొత్తం టీం అంతా రిటైన్ చేసుకున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఏదైతే పునేరి పల్టన్స్ టీం ఉందో యాజ్ ఇట్ ఈస్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 లో కూడా అదే ఉండబోతుంది. సో ఇదే ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఆల్ 12 టీమ్స్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్. మరి ఈ 12 టీమ్స్ లో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.